కొంతమంది ఒక గుండాగాడు అత్యాచారం చేసే ప్రయత్నం చేయడం, చంపే ప్రయత్నం చేయడం చాలా దారుణమైన సంఘటన. ఆ మహిళను చూడడానికే ఈరోజు నేను ఆదిలాబాద్ ఎంపీ గారు మన నగేష్ గారు, మా విప్, దాంతోపాటు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, మా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, మా ప్రకాష్ రెడ్డి గారు, జేసీ గారు, మా మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు. ఈరోజు మహిళా మోర్చాలు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో వాళ్ళు ధర్నాలు ఆందోళన చేపట్టడం జరిగింది. ఆ పేషెంట్ చూసిన తర్వాత చాలా బాధాకరం. నిజంగా ఒక పేద మహిళ, అపం శుభం ఎరని మహిళ, అమాయక మహిళ పట్ల ఇవాళ ఆ మూర్ఖుడు ఆ విధంగా వివరించడం ఇంతకంటే సిగ్గుమాల చర్య ఇంకోటి లేదు. వాళ్ళ అన్నకు రాఖీ కట్టడానికని రాఖీ పండుగ రోజు పోతుంటే ఆటో డ్రైవర్ కదా అని చెప్పి వాడు మూర్ఖుడు అని తెలియకుండా వాడిని ఆటో ఎక్కితే జంగల్ తీసుకుపోయి ఆమెను ఇష్టానుసారంగా రాళ్లతోని కట్టెలతోని, అసలు ఫేస్ లో ఏం లేదు, ఫేస్ మొత్తం పండ్లు మొత్తం ఎక్కలేదు, ఫేస్ మొత్తం ప్లాస్టిక్ సర్జరీ చేసాడు, మొత్తం సర్జరీ చేసినాడు, ఫేస్ లో ఏం లేదు. అంత మూర్ఖంగా వాడు వివరించడం జరిగింది. ఇప్పుడు కలకత్తా సంఘటన కానీ, నిర్భయ సంఘటన కానీ, ఈ సంఘటన సేమ్ మేము ప్రాణాలతో ఉన్నది కాబట్టి ఎవరు మాట్లాడతలేరు. ఏమన్నా చచ్చిపోతే సంతాపం, బతుకుంటే పరిహారం. ఇదే పార్టీల పాలసీ, ప్రభుత్వాల పాలసీ, ఇదే పాలసీ. దీని విషయంలో ఎంత సీరియస్ గా వివరించాలో, ఎంత సీరియస్ గా స్పందించాల్సిన వ్యక్తులు స్పందించకపోవడం, ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో స్పందించకపోవడం నిజంగా ఇంతకంటే సిగ్గుచెడి కూడా పట్టుకొచ్చినాం, రిమాండ్ చేసినాం, ఇది కాదు కావాల్సింది. ఇటువంటి సంఘటన జరిగినప్పుడే స్పందించడం కాదు, జరగకముందు ఏం చేయాలి, జరగకుండా ఏం చేయాలనేది ప్రభుత్వంలో కూడా పాలకుల్లో కూడా ఆలోచన ఉండాలి. ఇది జరిగింది, నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆ లోపల మళ్ళా రాళ్లేసిండ్రు కొంతమంది మూకలు, మన గొడవలు అయినాయి. మరి గొడవలు ఎందుకు జరిగింది, దేనికోసం జరిగిందో ఆలోచించాలి. ఇలా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఒక వర్గాన్ని సంతృప్తి పరచడానికి హిందువుల మీద లాఠీచార్జ్ చేస్తారు, హిందూ యువకులను అరెస్ట్ చేస్తారు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టి రిమాండ్ చేస్తారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేసేది గదే. దానిలో 2 పట్టుకొస్తారు, దీనిలో 50 మంది పట్టుకుంటారు. ఇవన్నీ కూడా రెగ్యులర్ గా కంటిన్యూస్ గా ఎంఐఎం పార్టీ గుండాలందరూ కూడా ఈ అత్యాచారాలు చేస్తున్నారు. ఇప్పుడు నిర్మల్లో సాజిద్ అనే మున్సిపల్ చైర్మన్ మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండు. బేగం బజార్ లో రఫీక్ అనేటువంటి ఎంఐ పార్టీ నాయకుడు మహిళ మీద అత్యాచారం చేసిండు. వాళ్ళ ఎంఐ పార్టీ శాసనసభ్యుని కొడుకు, వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు అధికారిక వాహనంలో ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం చేసిండు. ఇట్లా చెప్పుకుంటూ పోతే